చెన్నై సీనియర్ కింగ్స్. ఒకప్పుడు మనం సిఎస్కేను డాడీస్ ఆర్మీ అంటూ ట్రోల్ చేస్తుండే, కానీ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు బేబీస్ ఆర్మీగా మారిపోయింది. మీరు ఒక్కసారి వాళ్ళ స్క్వాడ్ చూడండి. వాళ్ళ స్క్వాడ్ యావరేజ్ ఏజ్ 27, ఒక్క మన ధోని తప్ప. 2025 వరకు వీళ్ళ మంత్ర ఒక్కటే, వీళ్ళు యంగ్ ప్లేయర్స్ పై ఇన్వెస్ట్ చేయరు, వాళ్ళని ఆడిపియరు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ వైపే వెళ్తారు. అలా వెళ్ళడానికి కూడా ఒక కారణం ఉంది, ఎందుకంటే వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ కూడా. కానీ ఇప్పుడు వాళ్ళ ప్లాన్ మారిపోయింది, ఎందుకంటే 2025లో వాళ్ళ డేంజరస్ డ్రైవ్ దారుణంగా ఫ్లాప్ అయింది. ఇక చేసేదేమీ లేక వీళ్ళు యంగ్ టాలెంట్ కి ఆపర్చునిటీ ఇచ్చారు. లైక్ ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, డివాల్ బ్రెవిస్. వీళ్ళు బాగా ఆడడంతో ఈసారి వాళ్ళ స్క్వాడ్ మొత్తం యంగ్స్టర్స్ తో నింపేశారు. నా వరకు వస్తే వీళ్ళ ఆక్షన్ లో బాగానే పర్ఫామ్ చేశారు. ఆ అన్క్యాప్డ్ ప్లేయర్స్ తప్పిస్తే మిగతా ఫారెన్ పిక్స్ ని బాగానే పిక్ చేశారు. ద హైయెస్ట్ బిడ్డింగ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ, వీళ్ళిద్దరిని కూడా సిఎస్కే తీసుకుంది. సిఎస్కే ఫ్యాన్స్ అందరు కూడా రవి బిష్నాయ్, వెంకటేష్ అయ్యర్, లియామ్ లింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్ వీళ్ళని తీసుకుంటారు అని అనుకున్నారు. కానీ వాళ్ళందరికీ షాక్ ఇస్తూ వీళ్ళిద్దరిని తీసుకున్నారు, అది కూడా 14 crores కి. కానీ వీళ్ళిద్దరి పైన చాలా ప్రెషర్ ఉండబోతుంది. వీళ్ళిద్దరికి డొమెస్టిక్ లో కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఒకరిది ఏజ్ 19, మరొకరిది 20. గతంలో కూడా సిఎస్కే అన్క్యాప్డ్ ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే అంత సక్సెస్ రాలేదు. ఐపీఎల్ 2024లో సమీర్ రిజ్వీని 8.75 crore కి తీసుకున్నారు, కానీ ఆ సీజన్లో అతను ఫ్లాప్ అయ్యాడు. పాస్ట్ రికార్డ్స్ కూడా అనుకూలంగా లేవు, కానీ ప్రతిసారి కూడా అలాగనే అవుతుందని చెప్పి గ్యారంటీ ఇవ్వలేము. సిఎస్కే వీళ్ళని తీసుకోవడం నేను తప్పని అనడం లేదు, అలా అని చెప్పి వీళ్ళకి టాలెంట్ లేదని కూడా అనట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ప్రైస్. ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ని తట్టుకొని ఆడగలరా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అందరి కన్ను వీళ్ళ మీదే ఉంటుంది. వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు, ఆల్ హ్యాపీస్. ఒకవేళ ఫెయిల్ అయితే ఘోరంగా ట్రోలింగ్ ఉంటుంది. సరే, ఇప్పుడు వీళ్ళు ఆక్షన్లో ఏ ప్లేయర్స్ని ఉన్నారో అలాగే ఎందుకు ఉన్నారో కూడా చూద్దాం. ముందుగా ప్రశాంత్ వీర్ గురించి మాట్లాడదాం. ఇతను లెఫ్ట్ హ్యాండింగ్ బ్యాటర్, అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా. ఇతను డొమెస్టిక్లో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడతాడు. లాస్ట్లో వచ్చి పెద్ద పెద్ద 6 కొట్టే ఎబిలిటీ ఇతనికి ఉంది. ఇతను రీసెంట్గా జరిగిన యూపీ T20లో అలాగే స్మాట్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మరి చూడాలి ఈ సీజన్ ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది. తర్వాత కార్తిక్ శర్మ, ఇతన్ని కూడా 14.2 crore కి తీసుకున్నారు. ఇతను రాజస్థాన్కి చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. డౌన్ ది ఆర్డర్లో మంచి ఫినిషర్గా కూడా పేరుంది. తర్వాత రాహుల్ చార్, ఇతని 5.2 crore కి తీసుకున్నారు. ఇతనికి లక్ బాగా కలిసి వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో అన్ఫోల్డ్ అయ్యాడు. థర్డ్ రౌండ్లో 5 crore కి తీసుకున్నారు. మోస్ట్లీ రాహుల్ చార్ బ్యాకప్గా ఉండొచ్చు, లేదా టీమ్ బ్యాలెన్స్ బట్టి రొటేట్ చేస్తారు. తర్వాత అఖిల్ హుసేన్, ఇతని బేస్ ప్రైస్ 2 crore కి తీసుకున్నారు. ఇతను వెస్టిండీస్కి చెందిన స్పిన్ బౌలర్. ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఇతను పవర్ ప్లేలో కూడా ఎకనామికల్గా వేసి వికెట్స్ తీయగలడు. ఇతను ఆల్రెడీ సిఎస్కేకి చెందిన వేరే ఫ్రాంచైజెస్లో ఆడుతున్నాడు, ఇప్పుడు ఐపీఎల్లో కూడా ఆడతాడు. నిన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. తర్వాత మ్యాట్ హెన్రీ, ఇతని బేస్ ప్రైస్ 2 crore కి తీసుకున్నారు. ఇతను పవర్ ప్లే బౌలర్. బాల్ ని 2 ways గా స్వింగ్ చేసే ఎబిలిటీ ఇతనికి ఉంది. పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్ కి మంచి సపోర్ట్ ఇస్తాడు. తర్వాత మాథ్యూ షాట్, ఇతని బేస్ ప్రైస్ 1.5 crore కి తీసుకున్నారు. ఇతను ఆస్ట్రేలియాకి చెందిన బ్యాటింగ్ ఆల్రౌండర్. ఇదైతే మంచి పిక్ అని చెప్పాలి. ఇతను టీంలో ఉండే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇతను బ్యాటింగ్ చేయగలడు, అలాగే బౌలర్స్ అందరు ఫెయిల్ అయితే ఒక 2 overs వేసే ఎబిలిటీ కూడా ఇతనికి ఉంది. మోస్ట్లీ ఇతను డివాల్ బ్రేవ్స్ కి బ్యాకప్ గా ఉంటాడు. తర్వాత జకారీ ఫ్లోక్స్, ఇతని బేస్ ప్రైస్ 1 crore కి తీసుకున్నారు. ఇతను న్యూజిలాండ్ కి చెందిన బౌలింగ్ ఆల్రౌండర్. మోస్ట్లీ జేమీ ఓర్టన్ కి బ్యాకప్ గా ఉండొచ్చు. తర్వాత సర్ఫరాజ్ ఖాన్, ఇతని బేస్ ప్రైస్ 75 lakhs కి తీసుకున్నారు. తన కష్టానికి న్యాయం జరిగిందని చెప్పాలి. తను తన ఫిట్నెస్ వల్లనే ఇండియా టీంలో లేడని వెయిట్ కూడా తగ్గాడు. రీసెంట్ గా జరిగిన స్మాట్ లో బాగా పర్ఫామ్ చేశాడు. చాలా రోజుల నుంచి ఐపీఎల్లో కంబ్యాక్ చేయాలనుకుంటుండు, ఈ సీజన్ తో చేయబోతుండు. తర్వాత అమాన్ ఖాన్, ఇతని 40 lakhs కి తీసుకున్నారు. ఇతను గతంలో కూడా ఐపీఎల్ ఆడాడు, కేకేఆర్ కి మరియు డీసీకి. ఇప్పుడు వీళ్ళ స్క్వాడ్ తో ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ఓపెనర్స్ సంజు శాంసన్ ఇంకా ఆయుష్ మాత్రే, ఇద్దరు కూడా సేమ్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్స్. ఇద్దరు కూడా అగ్రెసివ్గానే ఆడతారు. ఇక నంబర్ 3లో వీళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, నంబర్ 4లో బేబీ డివాల్ బ్రెవిస్, నంబర్ 5లో శివం దుబే ఆడతారు. ఇది వీళ్ళ మిడిల్ ఆర్డర్. వీళ్ళ టాప్ 5 సాలిడ్గానే ఉంది, ఎందుకంటే ఇందులో 4 అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్. ఒకవేళ త్వరగా వికెట్స్ పడితే ఇన్నింగ్స్ని యాంకర్ చేయడానికి గైక్వాడ్ లాంటి క్లాసీ ప్లేయర్ కూడా ఉన్నాడు. ఇక్కడ నుంచి అసలు ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళిద్దరికి ఎక్కువ ప్రైజ్ పెట్టేసరికి వీళ్ళిద్దరిని ప్లేయింగ్ లెవెన్లో ఆడిపోయిన సిచ్యువేషన్ వచ్చేసింది. ఒకవేళ వీళ్ళిద్దరిని ఆడిపిస్తే ఒక ప్రాబ్లం ఉంటుంది, అది తర్వాత చెప్తా. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఆడితే ఏం ప్రాబ్లం ఉంటుందో చూద్దాం. నంబర్ 6లో ప్రశాంత్ వీర్, నంబర్ 7లో కార్తిక్ శర్మ, నంబర్ 8లో ఎంఎస్ ధోని, నంబర్ 9లో నూర్ అహ్మద్, నంబర్ 10లో నాథన్ ఎలిస్, నంబర్ 11లో మ్యాట్ హెన్రీ, అలాగే ఇంపాక్ట్ ఖలీల్ అహ్మద్ ఆడతారు. ఇక్కడ 4 bowling ఆప్షన్స్ ఉంటాయి, అలాగే 5th bowling ఆప్షన్గా దూబేని ఇంకా వీర్ నేర్పియాలి, తప్పది. ఇక దూబే ఐపీఎల్లో ఎక్కువ బౌలింగ్ వేయలేడు. ప్రశాంత్ వీర్ కూడా ఈసారి ఐపీఎల్ ఆడుతున్నాడు, సో వీళ్ళిద్దరిపైన ఎక్కువ నమ్మకం పెట్టుకోలేము. సో వీళ్ళు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్తో వెళ్తేనే మంచిది. అప్పుడు 6th bowling ఆప్షన్గా దూబేని ఇంకా వీరిని బౌలింగ్ వేయచ్చు. కానీ వీళ్ళిద్దరిని 5th bowling ఆప్షన్గా యూజ్ చేసుకుంటామంటే అది బ్యాక్ ఫైర్ అవుతుంది.
అది అవదమ్మా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ధోని ఇంకా కార్తిక్ శర్మ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆడకపోతేనే పాసిబుల్ అవుతుంది. ధోనిని ఎలాగో పక్కన పెట్టలేరు కాబట్టి కార్తిక్ శర్మనే పక్కన పెట్టాలి. సిఎస్కే అండ్ ధోని ఫ్యాన్స్ మీరేమనుకోకండి. ఇప్పుడు ధోని సీజన్ మధ్యలోనే రిటైర్ అవుతేనే మంచిది. ఆల్రెడీ కొన్ని స్పోర్ట్ ఆర్టికల్స్ కూడా చెప్తున్నాయి ధోని సీజన్ మధ్యలోనే రిటైర్ అవుతాడని. ఇప్పుడు మీరే చూడండి, ధోని ఆడితే కార్తిక్ శర్మకు ఛాన్స్ దొరకదు. ఒకవేళ కార్తిక్ శర్మ ఆడితే టీం బ్యాలెన్స్డ్గా ఉండదు. సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ధోని సీజన్ మొత్తం ఆడినా లేదా సీజన్ మధ్యలోనే రిటైర్మెంట్ ఇచ్చినా ఏ ప్లేయింగ్ ఎలెవెన్తో వెళ్తే టీం బ్యాలెన్స్డ్గా ఉంటుందో చూద్దాం. సరే, ఇప్పుడు కార్తిక్ శర్మ ఆడకపోతే నంబర్ 8లో బ్యాటింగ్ డెప్త్ కావాలి కాబట్టి అఖిల్ హుసేన్ ఆడతాడు. ఒకవేళ పేసర్ కావాలంటే జేమీ ఓవర్టన్కి కూడా ఛాన్స్ దొరుకుతుంది. తర్వాత నంబర్ 9లో నూర్ అహ్మద్, తర్వాత నంబర్ 10లో నాథన్ ఎలిస్ లేదా మ్యాట్ హెన్రీ వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఛాన్స్ దొరుకుతుంది. నంబర్ 11లో ఖలీల్ అహ్మద్, తర్వాత ఇంపాక్ట్గా ముఖేష్ చౌదరి లేదా స్పిన్నర్ కావాలంటే రాహుల్ చౌదరి కూడా ఆడతారు. ఈ ప్లేయింగ్ ఎలెవెన్తో వెళ్తే టీం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మరి చూద్దాం ఈసారైనా సిఎస్కే 6th టైటిల్ని గెలిచి ధోనికి ఫేరోల్ ఇస్తారా లేదా అనేది. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను అందలా మోడీ ఇష్టం ఉంటే లైక్ చేయండి, ఫ్లాష్ మ్యాన్ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.